భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో స్థలాలు కనిపిస్తే చాలు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. ఇక ప్రభుత్వ భూములు అయితే అడిగేవారుండరనే ఆలోచనతో వాటిపై దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు బడాబాబుల కన్ను ఓ ప్రాంతంపై పడింది. ఇంకేముంది, ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వినకపోవడంతో రౌడీలతో దాడులకు పాల్పడుతున్నారు. హైటెక్ సిటీ గౌలిదొడ్డి బసవతారక నగర్ ఈ ప్రాంతంలోని గుడిసెలు ఎన్నో ఏండ్ల నుండి ఉన్నాయంటూ ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అయితే కొంతమంది ఇక్కడ ఉన్న ప్రజలను ఖాళీ చేయించి ఈ యొక్క స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా పొట్టల మీద, మా జీవితాల మీద కొడుతున్నారంటూ ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. గతంలోని ఇక్కడ ఉన్న గుడిసెలను కూడా చాలా వాటిని వారు కూల్చివేయడం జరిగింది. గౌలిదొడ్డిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భూముల విలువ పెరగడంతో బసవతారక నగర్లోని భూములపై కొందరి కళ్లు పడ్డాయి. ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న పేద ప్రజలను ఖాళీ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అసలే పేదలు అడిగేవారుండరని వారి ధీమా. అందుకే రౌడీలతో బెదిరించడం మొదలెట్టారు. గ్రామాల్లో జీవనం సాగించలేక బ్రతుకు తెరువు కోసం పట్టణానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ గుడిసెలు వేసుకుని బ్రతుకుతున్నారు. అయితే ఇప్పుడు కొందరి కళ్లు ఆ స్థలాలపై పడ్డాయి. అక్కడున్న పేద ప్రజలను ఖాళీ చేయాలని చెప్పారు. వినకపోవడంతో రౌడీలను రంగంలో దింపి వారిపై దాడులకు తెగబడ్డారు. నలభై ఏళ్ళు అవుతుంది ఇక్కడ 40 ఏళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి ఇక్కడనే జీవిస్తున్నాం. మా పిల్లల్ని స్కూల్కి ఇక్కడనే వేసినాం. కష్టజీవులతో జీవిస్తున్నాం. ఏటి వచ్చినా అన్నిటికీ భరించుకొని ఉంటున్నాం. ఇక చివరికి ఇప్పుడు ఈ కిత్త ఏమైందంటే ఇక సొమ్ములు అవి ఇవి దోసుకొని పోయిరి. సొమ్ములు దోసుకుపోయారు. మా బతుకులు ఇట్లా ఉన్నాయి. మాకు ఎవరు చేసేటోళ్ళు లేరు, మేలు చేసేటోళ్ళు లేరు, ఏం లేరు అమ్మా. ఇంకా దుఃఖం వస్తుంది. మన కిత్త తీసుకొని వెళ్ళిపోయారు. బైరవాళ్ళ కొట్టి 4 తోళ్ళ బంగారం నా బిడ్డ పెళ్లికి పెట్టుకునేటి. పెళ్లికి పెట్టుకుంటే బియ్యం 20-30 కిలోల బియ్యం పోసిపోయినారు. నీళ్ళలో పోసిపోయినారు. ఇవంతా ఇట్లా జరిగింది. ఇక్కడ వచ్చి మొత్తం అది దోపిడీ దోసుకుపోయినట్టు వచ్చి గుత్తుపలు రాళ్ళు రప్పలు వేసుకుంటూ వచ్చి నేను బెదిరుకొని ఇక్కడ వెళ్ళిపోయాను. నేను భయపడి వెళ్ళిపోయినందుకు ఇలా జొర్రిండ్రు, ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఎవరిని అడుగుదాం, మాకు ఎవరు అది ఆదుకుంటారు. మమ్మల్ని భగవంతుని దయ వలన ఇట్లా ఉన్నాం మేము. గౌలిదొడ్డిలోని ప్రభుత్వ భూముల్లో కొందరు పేదలు 30-40 ఏళ్ల నుంచి అక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అంటూ ప్రభుత్వం కూడా ఓ బోర్డు ఏర్పాటు చేసింది. భూముల రేట్లు కోట్లలో ఉండడంతో వారిని ఖాళీ చేయించి కొందరు అక్కడ బిల్డింగ్స్ నిర్మించాలని వారిని ఖాళీ చేయించే పనిలో పడ్డారు. గుడిసెల వద్దకొచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడంతో పాటు వారి ఇళ్లను కూల్చివేసి డబ్బు వస్తువులను ఎత్తుకెళ్లేందుకు స్థానికులు చెబుతున్నారు. నా పేరు పుష్ప. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటారు ఇక్కడ? దాదాపు మా పెద్దవాళ్ళ నుంచి మేము చిన్నవాళ్ళ దాకా 40 సంవత్సరాలను 30 సంవత్సరాల దాకా ఉన్నాం. 30 సంవత్సరాల దాకా మేము ఉంటూ ఇక్కడే ఉన్నాం. మా బొంతలగడ్డలు కూడా ఇక్కడే ఉన్నాయి. అందరిది పెద్దవాళ్ళదంతా, చనిపోయిన వాళ్ళదంతా ఇక్కడే ఉన్నది. మాకు న్యాయం జరగాలని మేము కోరుకున్నాం. ఫస్ట్ ఒకసారి మొన్న గొడవ వచ్చి సడన్గా మా వాళ్ళంతా మీటింగ్కి వెళ్ళారు. సడన్గా కూల్చివేయబడ్డది. మాకు సడన్గా బెదిరింపులు వచ్చి మీరు ఇక్కడ ఉన్నా లేకపోయినా మీకు కూల్చివేయబడతాము, మీరు వెళ్ళకపోయినా కూల్చివేయబడతామని చెప్పారు. అట్లనే మీకు డబ్బులు ఇస్తాం, తీసుకుని వెళ్ళిపోండి, లేకపోతే ఇది ఇక్కడ దొరకదు, మేము ఖాళీగా వెళ్ళిపిస్తాము. తాము నివసిస్తున్న స్థలాలను వెంటనే ఖాళీ చేయకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారని, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నామని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్న తమను ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని దీనంగా అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డి గుడిసెలకు బదులుగా పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని, రేవంత్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు ఈ ఏరియా ఏంది, ఈ బసవతారక నగర్ ఏంది, ఈ గుడిసెలు కూలగొట్టడం ఏంది, ఆ చిన్నారు చెప్పే మాట ఏంది అసలు? చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. బసవతారక నగర్ కాలనీ మీ పత్రికా విలేకరులు ఎంతో అంతో సపోర్ట్ చేశారు కాబట్టి ఇలా మా బస్తీ వాసులంతా గుడిసెలు వేసుకోగలిగారు. ఇది గత 30-40 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కబ్జాలో ఉండి వీళ్ళు జీవనోపాధి కోసం ఇక్కడ వచ్చి బతుకుతున్న క్రమంలో జీవితం గడిపేశారు. గత ప్రభుత్వము 5 ఏళ్ల క్రితము దీన్ని కూలగొట్టినా కానీ మళ్ళీ మేమందరం కలిసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, సిపిఎం, సిపిఐ, ఎంఆర్పిఎస్ కొన్ని ఆర్గనైజేషన్ల ద్వారా దీన్ని మానవ హక్కుల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే అప్పుడున్న చంద్రయ్య సార్, అరే ఇది మానవతా దృక్పథంతో చూడాలా, మనుషుల కామన్ మ్యాన్కి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి కరెంటు, వాటరు సౌకర్యాలు ఇవ్వాలని ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఈ స్థలం తమదేనని ఓవైపు బోర్డు ఏర్పాటు చేస్తే మరోవైపు ఈ స్థలం తమదంటూ మరికొందరు ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు, పోలీస్ యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలంటున్నారు స్థానికులు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చిన్నారులు చెప్తున్న మాటలు ఎంత బాధాకరంగా ఉన్నాయో మనం క్లియర్గా తెలుస్తుంది. మాకు చాలా భయంగా ఉంది ఇక్కడ ఉండడానికి, కానీ ఇంకెక్కడికి వెళ్ళడానికి పరిస్థితి లేదు. మరి ఎలా బతకాలి మేము? పోలీసులకు చెప్పినా కూడా వారు పట్టించుకోవట్లేదు. ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన, ఆయన ప్రభుత్వం పైన మాకు గట్టి నమ్మకం ఉంది. తప్పకుండా తమ పరిస్థితిని ఆయన అర్థం చేసుకొని ఈ యొక్క పనులను పూర్తి చేస్తారంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ భవానీతో లిఖిత, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.